ఉత్తరాంధ్ర ప్రజలకు పెద్ద ఆసుపత్రి అయిన కేజీహెచ్లో గురువారం రాత్రి చీకట్లు కమ్ముకున్నాయి. ఎటు చూసినా అంధకారం అలుముకుంది. పలు వార్డుల్లో రోగులు, సిబ్బంది చీకట్లోనే మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా ఈ దుస్థితి దాపురించింది. అండర్గ్రౌండ్ కేబుల్ కట్ అయి సరఫరా నిలిచిపోయింది. కేజీహెచ్ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. దీంతో అర్ధరాత్రి వరకు ఆసుపత్రిలో కరెంటు లేకుండా పోయింది. గురువారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో మార్చురీ సమీపంలో ఓ భవన నిర్మాణ పనులు చేపట్టారు. అక్కడ అండర్గ్రౌండ్ కేబుల్ ఉందనే వార్నింగ్స్ ఉన్నా కాంట్రాక్టర్ పట్టించుకోలేదు. కన్స్ట్రక్షన్ పనులు చేస్తున్న వారిని హెచ్చరించలేదు. ఫలితంగా అండర్గ్రౌండ్ కేబుల్ పవర్ వైర్లు కట్ అయ్యాయి. కేబుల్ తెగిపోవడంతో సబ్స్టేషన్కి వెళ్లే లైన్లు దెబ్బతిన్నాయి. దీంతో పలు వార్డులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆసుపత్రికి విద్యుత్ సరఫరా మధ్యాహ్నం నిలిచిపోయింది. ఈ కారణంగా అర్ధరాత్రి వరకు రోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. సాయంత్రం సమయంలో విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో రిపేర్ పనులు త్వరగా పూర్తి చేశారు. కేజీహెచ్లో అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు విద్యుత్ సరఫరా కోసం భారీ సామర్థ్యం ఉన్న జనరేటర్లు ఉన్నాయి. కానీ గత కొద్ది నెలలుగా ఆ జనరేటర్లు పనిచేయడం లేదు. సాధారణంగా మన ఇళ్లలోని గంట సేపు కరెంట్ లేకపోతేనే విలవెల్లాడిపోతాం. అలాంటిది ఒక ఆసుపత్రిలో దాదాపుగా ఒక 8 గంటల సేపు విద్యుత్ లేకపోవడం అంటే మాత్రం పరిస్థితి ఎంత దారుణంగా ఉందన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి హాస్పిటల్లో ఈరోజు చీకట్లో ఉన్నాం. చీకట్లో 1-2 గంటలు అంటే పర్లేదు, మన ఇల్లు అయినా సరే అంతే. 1-2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలకు కరెంట్ పోతే ఈ రోజు వరకు కూడా, ఇప్పుడు వరకు కూడా I think it's 11 o'clock, 11:30, midnight.